ఇప్పుడు ఏం స్పెషల్ చేస్తున్నావు? సరిపడి చేస్తున్నాను. రాత్రి నానబెట్టుకున్న బియ్యం నానబెట్టేసుకొని తడి బియ్యం అనమాట. తడి బియ్యం మిక్సీ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బియ్యం తీసుకుని నానబెట్టుకున్నాను. దీంట్లో సగం కొలత చెప్పు కరెక్ట్గా. గిన్నెలు బియ్యం తీసుకుని రాత్రి నానబెట్టేసుకుని పొద్దున్న చేసుకోవాలి. సరివిడి అదే సరివిడి మామూలు పాకం సరివిడి చేసుకుంటే దాంట్లో సగం మనం బియ్యం దీంట్లో వేసాం కాబట్టి దీంట్లో సగం పనసదార తీసుకుంటాం. ఓకే, పనసదార ఆ నేతిలో వేపాలి. ఇవి జీడిపప్పు కొబ్బరికాయ కూడా మళ్ళీ నేను కిస్మిస్ పళ్ళు 3 స్పూన్లు వేసి ఇప్పుడు ఏమేయాలి? సర్వ్ చేస్తున్నాం కదా, నెయ్యి వేసి నేతిలో వేపాలి. కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ పళ్ళు నేతిలో వేపేసి తీసేసుకొని అవి కొంచెం వేగని ఇలా ఉన్నాయి. ఇప్పుడు జీడిపప్పు వేస్తే లేతపాకం అంటే ఎలా ఉన్నాయి సరువుకి గొమ్మని బూజొచ్చేస్తుంది. ఉండపాకం పెడితే ఎన్నాళ్ళైనా ఉంటుంది. సరిగ్గా వాటర్ వేస్తుంది ఇంట్లో. అప్పుడు చూసుకోవాలి ఇది ఉండపాకమా లేతపాకమా. ఇది లేతపాకం ఉండవలేదు కాబట్టి ఇది లేతపాకం. ఇదైతే కొంచెం పులుసు వాసన గమ్ముని బుసబుసలాడుతూ పులుసు వాసన వచ్చేస్తుంది ఒక 4 రోజులకి. ఉండపాకం అనుకో ఇంకా రాలేదు. ఇది లేక వచ్చింది చూడండి. ఇలా దగ్గరికి అయితే పాక అవ్వకూడదు అనమాట. ఇలాచీ పౌడర్ వేసేది అంతా కలుస్తుంది. ఇలాచీ పౌడర్ కలుపుతూ ఉంటే స్మూత్గా నీట్గా మంచిగా వస్తుంది సరిపడి. లూజ్గా కావాలంటే లూజ్ కానీ లూజ్గా కావాలంటే ఇలా తీసేసుకోవాలి. గట్టిగా కావాలి ముద్దలాగా ఉండాలంటే కొంచెం పిండి కలుస్తుంది. పైన కొంచెం చాలా బాగుంటుంది సర్వీట్లో. సరే ఇలా చాలా బాగుంటుంది మంచిగా. మళ్ళీ కొంచెం చల్లారితే బిసిపోద్ది నాకు. చూడండి చూడండి కోవాలా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ముద్రపాకం పెట్టాం కాబట్టి స్మెల్ రాదు, ఎన్నాళ్ళైనా ఉంటుంది. లేతపాకం బుసబుసలాడితే పాడైపోద్ది.